జై సీతారాం. మన దశకం 32లో చాక్షుಷ మన్వంతరమోడ కడేసిలో నైమిత్తిక ప్రళయం రాహ ముందాతి నడిసే విషయమే అనుభవిస్తా వచ్చేమో. నిన్న మన 3rd శ్లోకాడ కడేసిలో ఎట్టా భగవాన్ గడగడగడని బెద్ద అవుతా వచ్చేరు అనేది మనం అనుభవించాము. ఇవాళ నేండు 4th శ్లోకాలో చూసామంటే భట్టత్రి అనేరు తతః దావెనః భవత్ ఆజ్ఞయా ఏవ, హే కృష్ణ మీయోడ ఆర్డర్స్ మీయోడ కమాండ్ ప్రకారం మునినా ఈ సత్యవ్రత అనే ఆ మునివరాన ఉండిన రాజా యోగ ప్రభావ తన్నోడ యోగ శక్తి నుంచి పయోధీం నీత మిమ్మన ఆ కడల్లాడనే తొరపోయి ఓడిస్తారు. ఆ ఒడిసేపుడే ఈ సత్యవ్రత అనే రాజా ఏం చేశారు, ఒక విష్ పెట్టారు. అదావదు తన ఒక ఆశ అనేసి చెప్పారు. హే భగవన్, ఈ కల్పాది దృక్షుం ఏనం, ఈ కల్పం అనే ముడివు, ఈ ప్రళయం అనే ముడివున నేను చూడాలే అని చెప్పి అమునా పృష్ట అడవంగాటే త్వం హే కృష్ణ మీరు సప్తాహం ఆస్వ, ఒక 7 నాళ్ళు నువ్వు కాసుండు ఇతి వదన ఇట చెప్పి అయాసీహి మీరు మరించిపోయినారు. యాక్చువల్లీ భట్టత్రిదిలో మెన్షన్ చెయ్యాల. ఆనా మనోడ మెయిన్ భాగవతంలో చూసామంటే అన్ని జీవరాశిలో ఉండిన ఒక జోడిల్న అన్నిన ఎత్తొచ్చి పెట్టుకో అని చెప్పి మన చూడచ్చు. అన్ని జీవ జంతువులోడ జోడీలు ట్రీసోడ విదయిలు ఇట ఏవన్నీ నెక్స్ట్ మన్వంతరం స్టార్ట్ చేసే ముందతి ఉండాల్సిన జీవ జంతువులు అన్నినని సప్త ఋషులతో కూడా అందరూ సేరి ఈ 7 days రోగ్ల రెడీ అవి ఉంటున్నారు. ఇది ఈ సీన్ చూసామంటే దీననే ఈ 2020 అని ఒక పడం వచ్చింది ఇంగ్లీష్లో. దానిలో చూసామంటే ఇట్స్ ద సేమ్ థింగ్ విచ్ హీ హ్యాస్ షోన్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. సో యూ కెన్ రిలేట్ ఇట్ వెరీ వెల్. అదావదు ఒలహ అలంజపోతుంది ఎట్ట వాండి ఒక పెద్ద షిప్లో రెడీ చేసి పెట్టుకుంటారు. దాని రోజులో అన్ని జీవ జంతువులోడ ఒక్కొక్క పేరున వాడిని ఎత్తి పెట్టుకుంటున్నాడు. ఇది అన్నీనే ఆ పడం మనవోడ ఈ మత్స్యావతారంలో నడిచిన విషయంలోనే వాడి ఎత్తి సూచిందండు. அடுத்தது 5th శ్లోకాలో చూస్తుంటే త్వదుక్తే అహని ప్రాప్తే, హే కృష్ణ మీరు చెప్పిన ఆ డే నిరంగంగాటే భూతలే ఈ భూమి వారిధారా పరిప్లుతే, కంటిన్యూస్ అట నిప్పాట హండ మల జోని పేంజుంటానే ఉందిట. అప్పుడు మునీంద్ర ఆ సత్యవ్రత అనే ముని సప్తర్షిభి సార్ధం 7 ఋషులతో కూడా అపార వారిని ఈ ప్రళయం అనే నీళ్ళలో ఉద్ఘూర్ణమానః మెదంగంగా ఆరంభించారు. త్వాం శరణౌ యౌ, హే కృష్ణ మిమ్మల్ని వాళ్ళు శరణాగతి అడంజారు అనేసి 6వ శ్లోకాలో తదా ఆ సమయంలో తే మీరు త్వత్ ఆదేశకరీం మీయోడ కట్టలై నుంచి నౌరూపిణి భూమి మాత వచ్చి ఒక బోట్ ఫామ్లో అవాప్తాం మీ ముందాతి వచ్చి నిలంగాటే ఆరురుహు మీరందరు దల్ల ఎక్కు తేషు ఎప్పుడు భూయః చ తిరిగి తత్కంప కంప్రేషు అట్టనే ఆడుతుందిట. ఒక బోట్ నెలహ పోయింది ఎవరో ఇట్ట రోల్ అవుతా పోతుందిట బోట్. ఆ సమయంలో హే కృష్ణ త్వం మీరు మహీయాన్ ఒక పెద్ద ఫిష్ రూపంలో అంబుదేహే ఈ కడల్లుండి ఆవిరభూహు మీరు తోండ్రినారు అని చెప్పి చెప్పారు. మేరకొండ ఏం నడిచింది అనేది రేపు అనుభవించుతాం. జై సీతారాం.